ప్రధాన వార్తగా యూరియా కష్టాలకు సంబంధించి దాదాపు 2-3 నెలల నుంచి రైతులు ఒకే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ యూరియా కష్టాలకు సంబంధించి రైతుల ఘోష ప్రభుత్వానికి పట్టనట్టుగా కనపడింది. సో ప్రధానంగా ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రితో భేటీ అయిన తర్వాత దాదాపు 80,000 టన్నుల యూరియా తెలంగాణకు రాబోతుందంటూ కూడా ఆయన ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రైతులకు ప్రధానంగా. సో బేసిక్గా దీనికి సంబంధించి నేను ఫస్ట్ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే యూరియా కష్టాలే లేవని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు డైరెక్ట్గా. సో దానికి సంబంధించి ఫస్ట్ ఒక్కసారి ఆడియో ప్లే చేసిన తర్వాత మనం మిగతా మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైవ్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాడ కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటే ఆడ కూర్చుంటే నన్ను ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెట్టాడు. ఇది మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట. సో ఇక్కడ విషయం ఏంటంటే అసలు యూరియా కష్టాలే లేవనేది ఇక్కడ అధికార పార్టీ చెప్తున్న మాట. కేవలం కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రోత్సహించిన రైతులు మాట్లాడుతూ ఉన్నారు ఈ యూరియా కష్టాలు ఉన్నాయని చెప్పి. వాళ్ళే దీన్ని ప్రలోభ పెడతా ఉన్నారు రైతులని అని చెప్పేసి. ఎక్కడా కూడా యూరియా కష్టాలు లేవు అని మొన్నటిదాకా అధికార పార్టీ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. సో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ వారంలో రాష్ట్రానికి 80,000 టన్నుల యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలించింది. తుమ్మల కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ ఉత్తర్వులు, మరో 5 ఓడల నుంచి తెలంగాణకు కేటాయింపులు. ఈ నెలలో ఇప్పటి వరకు 1.4 లక్షల టన్నుల సప్లై. రాష్ట్రంలో తీరనున్న రైతుల యూరియా కష్టాలు. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న అక్కడ భేటీ అనంతరం మాట్లాడిన మాటలు. సో కేంద్రం నుంచి యూరియా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలించింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడిలో రాష్ట్ర రైతులు యూరియా అవసరాలు తీర్చేలా ఈ వారంలో మొత్తం 80,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇందుకు అవసరమైన ఉత్తర్వులను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి యూరియా సరఫరాపై చర్చించేందుకు తుమ్మల సోమవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాతో సమావేశమయ్యారు. తెలంగాణ రైతులకు సరిపడ యూరియాను ఈ 10 రోజుల్లోనే సరఫరా చేయాలని మిశ్రాను కోరారు. వీలైనంత త్వరగా కేటాయించి పంపిణీ అయ్యేలా చూడాలని సమావేశం అనంతరం తుమ్మల మాట్లాడుతూ తమ విజ్ఞప్తితో రాష్ట్రానికి యూరియా సరఫరాకు కేంద్రం అంగీకరించిందని వివరించారు. సో మరి మీరే లేదు, ఎక్కడా కూడా యూరియా కష్టాలు లేవు, సరిపడ యూరియా ఉంది, నిల్వలు ఉన్నాయని చెప్పారు కదా. సో మొదట తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది యూరియా సరిపడగా లేదు అని చెప్పి ఆయన కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. తర్వాత అధికార పార్టీ నాయకులు, మంత్రులు, సీఎంతో సహా అసలు యూరియా కష్టాలే లేవు తెలంగాణలో అన్న వాళ్ళు మరి ఈరోజు ఈ 80,000 టన్నులు ఎక్కడికి వస్తూ ఉంది? మీరు రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి రైతులు అంత ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి రేవంత్ రెడ్డి మరి మాట్లాడొచ్చు కదా, ముఖ్యమంత్రిగా రైతులతో మాట్లాడొచ్చుగా. మరి ఇంత క్లారిటీ లేకుండా ఎందుకు? అంటే మంత్రులు ఒక మాట చెప్తా ఉంటారు, సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మాట చెప్తా ఉంటారు. అంటే దీని మీద ఒక క్లారిటీ మీకే లేనట్టుగా కనపడతా ఉంది. మరి ముఖ్యమంత్రి దాకా ఈ సమస్య వెళ్ళట్లేదా? యూరియా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆయనకి ఎవరు చెప్పట్లేదా? ఆయనకి వెళ్ళే సమాచారం సరిగ్గా వెళ్ళట్లేదా? మరి ఒక మంత్రి ఏమో యూరియా సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా 80,000 టన్నులు మనకు అవసరం పడుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి ఏమో లేదు యూరియా పుష్కలంగా ఉంది, రైతులు లైన్లో ఎక్కువసేపు నిలబడి సోయి తప్పి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు రైతుల గురించి. మరి ఈ రకమైన వ్యాఖ్యలు ఎందుకు? అంటే రైతులతో ఆడుకుంటున్నారా?
అలాగే అదనంగా మరో 5 ఓడల నుంచి తెలంగాణకు యూరియా కేటాయిస్తామని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీరున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి. యూరియా ఎంతో అవసరమని, ఈ 10-15 రోజులు పంటలకు అత్యంత కీలకమైనదని, రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కోరాం. అలాగే అంతకుముందు నెలకు సంబంధించిన యూరియా లోటు కూడా పూడ్చే విధంగా ఈ నెల మొత్తం 2 లక్షల టన్నులు కావాలని కోరాం. అంటే గత నెలలో కూడా యూరియా కష్టాలు ఉన్నాయనేది మీరు ఒప్పుకుంటున్నారు ఈరోజు ఓపెన్గా. అంటే బేసిక్గా ఇప్పుడు మొన్నటిదాకా కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం నాయకులు కూడా అదే చెప్పారు కదా, పుష్కలంగా మేము యూరియా ఇచ్చాం, ఎక్కడా కూడా మేము కొరత చేయలేదు, ఎంత అవసరమో అంత యూరియా ఇప్పటికే మేము పుష్కలంగా ఇచ్చేసాం రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నాయకులు కూడా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు అంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది క్లియర్గా అర్థమవుతా ఉంది. రైతులకి అవసరానికి మించి యూరియా వెళ్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వ నాయకులు చెప్పారు, మినిస్టర్లు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అవసరానికి మించి అది కాదు కదా, అసలు ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే గత నెలలో కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తుమ్మల గారే చెప్తా ఉన్నారు కదా. అయితే ఈ నెలలో ఇప్పటి వరకు 1,40,000 టన్నులు యూరియా సరఫరా చేశాం. రానున్న 10 రోజులు మరో 1,00,000 టన్నులు యూరియాను సరఫరా చేయాలని కోరగా, దేశీ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే యూరియా సప్లైలో తెలంగాణకు ఆర్థిక ప్రాధాన్యత ఇస్తామంటూ రజత్ కుమార్ మిశ్రా తెలిపారు. అదనంగా 40,000 టన్నులు యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారంలో సరఫరా అయ్యే 40,000 టన్నులకు ఇది అదనమని తుమ్మల వెల్లడించారు. అంటే ఇక మీ ఇష్టం, ఇక ఉంది మీరు ఉందంటే ఇక ఉందని నమ్మాలి, లేదు అంటే లేదని నమ్మాలి. ఇక మీరు చెప్పింది నమ్మేటట్టు అందరినీ ఇక నమ్మించే ప్రయత్నం చేస్తారు ఇక ప్రభుత్వం నుంచి. ఎందుకంటే మీరు చెప్పిన మాటే పుష్కలంగా యూరియా ఉందని, మరి ఈరోజు ఈ 80,000 టన్నులు దేనికోసం తెస్తూ ఉన్నారు? అంటే లోటు ఉన్నట్టుగానే కదా. అంటే లోటు ఉండి కూడా రైతులను ఇప్పటిదాకా పిచ్చోళ్ళు చేసి ఆడిస్తూ ఉన్నారు. చాలామంది రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, పంట ఒక పక్క పాడైపోతున్న పరిస్థితుల్లో యూరియా దొరక్క ఆత్మహత్యలకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. యూరియాల కోసం కొట్టుకున్న పరిస్థితి, అర్ధరాత్రి నుంచి చెప్పులు లైన్లో పెట్టి నిలబడిన పరిస్థితి, అక్కడే పడుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం ఫోటోలు. మరి ఇంత ఘనం ఆగం చేయడం ఎందుకు? నిజంగా కష్టాలు ఉంటే, ఆ యూరియా కష్టాలు ఉన్నాయి, తొందరలో తీరుస్తామని చెప్పి మీరు ఒక భరోసా ఇస్తే రైతులు ఇప్పటిదాకా వేచి ఉండేవారు కదా. ఎక్కడ యూరియా దక్కదేమో మనకి అనే దాని మీద పాపం వాళ్ళు భయాందోళనకు గురయ్యి లైన్లలో కొట్లాటలు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు, ఇంకా దొరకదేమో అని మీరేమో పోలీస్ బందోబస్తు పెట్టి రైతులకు యూరియా టోకెన్లు ఇవ్వడం, లేదా పోలీస్ స్టేషన్లోనే టోకెన్లు ఇవ్వడం, ఇదంతా ఎందుకు? మీరు ఒక ఈ క్లారిటీ ముందుండాలి కదా. నిజంగా యూరియా కష్టాలు ఉన్నాయి, గత నెల నుంచి కూడా యూరియా కష్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీని గురించి మేము కేంద్రంతో మాట్లాడుతున్నాం, తగిన యూరియా వస్తుంది, ఎవరు భయాందోళన చెందొద్దు, అందరికీ యూరియా అందుతుందని మీరు ఒక భరోసా ఇస్తే ఇదే రైతులు అంతగానం ఆగం అవ్వకుండా ఉండేవారు. వాళ్ళందరిని ఆగం చేసి లాస్ట్కి చావు కవరు చల్లగా చెప్పినట్టుగా ఇదిగో 80,000 టన్నులు వస్తున్నాయి, రైతుల కష్టాలు పోతాయి. అంటే ఇప్పుడు దాకా రైతులు ఎవరైతే పాపం క్యూ లైన్లో నిలబడి కష్టాలు పడ్డవాళ్ళు, ఇబ్బందులు పడ్డవాళ్ళు, వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు. డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, లేదు అసలు అటువంటి ఇబ్బంది ఏం లేదు, పుష్కలంగా యూరియా ఉందని చెప్పి. మరి మీకే క్లారిటీ లేకపోతే ఇంకా ప్రజలకు ఏం చెప్తారో, ప్రజలను ఏం పాలిస్తారు మీరు? సో ఖచ్చితంగా ఈ విషయంలో అయితే అంటే బేసిక్గా ఇప్పుడు మీరు యూరియా కష్టాలు తీరుతాయని చెప్తా ఉన్నారు, మరో 80,000 టన్నులు తీసుకొస్తామని చెప్తున్నారు, రైతుల కష్టాలు తీరుస్తామన్నారు, మంచిదే. కానీ ముందు నుంచే వాళ్ళని పిచ్చోళ్ళు చేశారు. 2-3 నెలల నుంచి వాళ్ళ ఇబ్బందులు మీకు పిచ్చి సినిమా టికెట్లో లైన్లో నిలబడే వాళ్ళలాగా, సోయి తప్పి మాట్లాడే వాళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా కనపడ్డారు రైతులు మీకు ఒక ముఖ్యమంత్రికి.
తీరా చూస్తే తప్పు ఎక్కడ ఉంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంది తప్పే అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు పుష్కలంగా మేము యూరియా ఇచ్చినాను అన్న వాళ్ళు మరి 2 నెలలుగా ఇబ్బందులు ఉన్నాయని తుమ్మల గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు 80,000 టన్నులు ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు? అంటే మీరు గతంలో ఇవ్వలేదు, సో ఇప్పుడు ఇస్తున్నారు. అంటే ఇక్కడ 2 ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటా ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని మీద ముందే ఒక క్లారిటీ ఇచ్చుంటే రైతులు కూడా చాలా సామరస్యంగా వాళ్ళ సమస్య పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళు కూడా వేచి చూసేవారు. సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం కొంత బాధ్యతతో వహించాలి. ఎందుకంటే ప్రజల కష్టాలు అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలు మా కష్టాలు తీరుస్తారని ప్రభుత్వం మీద ఆశ పెట్టుకుంటారు. మరి అలాంటి కష్టాలు తీర్చే ప్రభుత్వమే మీరు సినిమా టికెట్లు లేదా వేరే ప్రతిపక్ష నాయకులు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, లేదా వీళ్ళేమో వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు రైతులు కాదు. ఇలాంటి నిందలు ఎందుకు? సో మీరు ఒక క్లారిటీ ముందే ఇవ్వాలి కదా.